Hi guys, this is PBR. How are you? What's happening? Welcome to Big Boss Reviews. సో సింపుల్గా చెప్పాలంటే మామూలుగా ఈటీవీ న్యూస్ లాంటి ప్రముఖమైన న్యూస్లో 30 నిమిషాల న్యూస్కి 3 నిమిషాలు హెడ్ఫోన్స్ ఎలా చేస్తారు అంటే ముఖ్య వార్తలు అని చెప్తారు కదా ముందు. సో అలాగా కేవలం జస్ట్ సింపుల్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే ఈ వారం మొత్తం నేను వీడియో చేయలేదు. వీకెండ్ వచ్చేస్తుంది అండ్ కార్తీక పౌర్ణమి హడావిడి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో కార్తీక సోమవారాలు ఉపవాసాలు ఉన్న వాళ్ళకి కంగ్రాట్స్ ఎనీవే. సో ఇక్కడ సింపుల్గా ముఖ్యంగా 3 ముక్కల్లో తెలిసిపెట్టడానికి చాలా షార్ట్గా అంటే ఈ వీడియోలో షార్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బిగ్ బాస్ గురించి ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళందరూ త్యాగాలు చేసి అతి కష్టం మీద ప్రేరణని చేసిన తర్వాత ప్రేరణ ఆ రోజు నైట్ నుంచే విష్ణుప్రియ లాంటి వాళ్ళు పక్క సద్దటాల దగ్గర మొదలు పెడితే, అవినాష్ లాంటి వాళ్ళ మీద నిన్న టాస్క్లో కూడా మాట చాటలు వదిలి పెడితే, అట్ ద సేమ్ టైం నేను ఏదో చేస్తున్నాను పుడింగ్ అని అంటే చాలా ఆర్రగెంట్గా చాలా రూడ్గా బిహేవ్ చేయడం కొన్ని క్లిప్సింగ్ అయితే చూపించారు. ఇవంతా కూడా 5 రోజుల ప్రాసెస్లో ఏంట్రా అంటే ఫ్యామిలీ వీక్ అని చెప్పి ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తున్నారు. ఇంతే 5 రోజులు ఏం జరిగిందిరా బిగ్ బాస్లో అంటే ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. సో ఇప్పుడు శిక్షలో ఉన్నటువంటి తేజాకి ఏదైతే వర్స్ట్ ప్లేయర్ అని వీళ్ళందరూ రాశారు, దానికి ఫ్యామిలీ కనెక్ట్ అవ్వకపోవడం అనేసరికల్లే అందరు ఫ్యామిలీ రావడం, తేజ ఏడవటం, తేజ బాధ చూసి హౌస్ మేట్స్ అందరూ ఒక్కొక్కరు కెమెరా పోయి తేజ పేరెంట్స్ని పంపించండి బిగ్ బాస్ అని అడగటం. ఇప్పుడు తేజ పంపిస్తాడా, తేజ పేరెంట్స్ని బిగ్ బాస్ పంపిస్తాడా పంపించడం అనేది మేజర్ పాయింట్. ఎందుకు 5 వారాలే ఉంది కాబట్టి నీ మీద ఉన్నటువంటి స్వీట్లు తినేటటువంటి ఎత్తివేతని అంటే స్వీట్లు తింటాన్ని బ్యాన్ చేశాం కదా, ఆ బ్యాన్ ఎత్తివేస్తున్నావు, నువ్వు స్వీట్లు తినొచ్చు అని చెప్పి ఫస్ట్ నబిల్ వాళ్ళ మదర్ రావడంతో పేరెంట్స్ రావడంతో యాక్చువల్గా ఎపిసోడ్ స్టార్ట్ అయింది. సో ఒక రూమ్లో హల్వా పెట్టారు, ఇంకో రూమ్లో కాజు బర్ఫీ పెట్టారు. సో అట్లా మనోడు ట్వీట్ చేశారు. సో పనిష్మెంట్లు ఎత్తేస్తున్నారా, పనిష్మెంట్ క్యాన్ చేస్తారనేది ఒక పెద్ద అసలు ఇంటర్నేషనల్ కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడని జనాలు నిర్ణయించుకోవాలంటే ఒక బిగ్ బాస్ టీం ఫీల్ అయిందనమాట. వారం మొత్తం ఇప్పుడు తేజాన్ని పేరెంట్ పంపిస్తారా పంపించారా అని పిసుకుంటున్నారనమాట. సో తేజ పేరెంట్ పంపిస్తే తేజాన్ని ఎలిమినేట్ చేస్తే పెద్ద అర్థమేం లేదు కాబట్టి నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోతాడు కాబట్టి తేజాన్ని హెల్ప్ చేయాలని ఫిక్స్ అవ్వకుంటే తేజ పేరెంట్స్ వస్తారు. తేజ ఎలిమినేట్ కాకపోతే యశ్విన్ పృథ్వీ లాంటి వాళ్ళు అవుతే తేజ వాళ్ళ పేరెంట్స్ వస్తారు అనేది బేసిక్ లాజిక్. సో ఇంతకన్నా పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే తమ్మునేల్లో నేను మీకు చూపించినట్టుగా అత్యంత నీచమైన టీఆర్పీలో ది బిగ్గెస్ట్ 4.32 అర్బన్లో అయితే అసలు అట్లీస్ట్ 5 అన్న టచ్ చేస్తుంది, కానీ రూరల్ ఏరియాలో ఆ మాత్రం కూడా టచ్ చేయట్లేదు. డిజ్నీ హాట్‌స్టార్ వ్యూస్ అయితే కేసులలో కూడా లేవు యాక్చువల్గా చెప్పాలంటే, నాట్ ఇన్ ల్యాక్స్. అదే క్రికెట్ మ్యాచ్ ఉంటే 2L వాచింగ్, 3L వాచింగ్, 4L వాచింగ్. ఇదే క్రికెట్ స్ట్రీమింగ్ 1.6 crore జియో సినిమా ఎట్లా చూపిస్తుందో అలా చూస్తే పక్కన ఉన్నటువంటి అంటే ఎంత బోరు కొట్టింది అంటే 5 ఎపిసోడ్లు స్కిప్లు అలా చేస్తూ 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 ముందుకెళ్ళి తమిళ చూస్తే కమల్ హాసన్ గారు బిజీ ఉంటాను ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈసారి విజయ్ సేతుపతి అద్భుతంగా చేస్తున్నాడు. వీకెండ్ ఎపిసోడ్ వాంటెడ్లీ చెక్ చేశాను. అసలు ఆ కంటెస్టెంట్స్కి ఉన్నటువంటి క్లారిటీ, వాళ్ళకి గేమ్ని అనలైజ్ చేసి స్ట్రాటజీగా ముందుకెళ్ళే విధానం, దానికి తగ్గట్టుగా బిగ్ బాస్ ఇస్తున్నటువంటి టాస్క్, టీచర్ టాస్క్లు కానీ స్టూడెంట్ టీచర్ లాగా వచ్చినప్పుడు వీళ్ళందరికీ యూనిఫామ్లు వేసి వాళ్ళ గెటప్స్ కానీ వాళ్ళ బిహేవియర్లు కానీ. సో అందులో కొంత సినిమా ఆర్టిస్టులు ఉన్నారు, కొంత సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారు. తమిళ నల్ల పేసి తెలియదు నల్ల ప్రియం టైప్లో కొంచెం కొంచెం అంటే కొంచెం కొంచెం పేసిన బోధు టైప్లో ఈ సినిమా అవగాహన, పాండిచ్చేరి యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ అవగాహన, కొంత తమిళ అయితే బాగానే అర్థమవుతుంది. 80-90% ఐ కెన్ క్యాచ్ వర్డ్ బై వర్డ్. సో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ విధానం ఉంది విజయ్ సేతుపతి వచ్చినప్పుడు. అసలు నాకు విజయ్ సేతుపతి సింప్లిసిటీ భలే నచ్చిందబ్బా. ఆర్భాటాలు లేవు. మన సోకాల్డ్ బిగ్ బాస్ హోస్ట్ లాగా ఇయర్ పీసుల్లో వింటాలు లేవు. ఆయన చూస్తున్నాడు, చూసి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అన్నిటికన్నా నాకు తమిళ బిగ్ బాస్లో బాగా నచ్చింది ఏంటి అంటే, ఎందుకు టీఆర్పీ వాడుతుందంటే ఆడియన్స్ ఇంటరాక్షన్. డైరెక్ట్గా కంటెస్టెంట్లో మాట్లాడుతున్నారు. ఆ సెట్ని కూడా చక్కగా ఆడియన్స్లో ప్లాన్గా చేసి ఇక్కడేదో 4-5 స్క్రిప్ట్ గాడిని కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్ట్ని తోలుకొచ్చినట్టుంది, కానీ రియల్ ఆడియన్స్ లాగా సగం మంది ఎప్పేరు మన దగ్గర కూర్చోబెట్టే చోట ఎవరిలో ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళకి మైక్ ఇచ్చి బాబు నువ్వు వచ్చి మాట్లాడు, నువ్వు టీవీలో కనిపించావు, నీకు ఇదే ఎక్కువ అని బిల్డప్ ఇస్తారు. కానీ అక్కడ అట్లా కాదు. వాళ్ళ ప్రతి ఒక్క పర్స్పెక్టివ్ తీసుకోవటం, ఇంటరాక్షన్ తీసుకోవటం, వాళ్ళతో విజయ్ మాట్లాడినటువంటి విధానం,
విజయ్ ఒక క్వశ్చన్ వేస్తే వాళ్ళు అనలైజ్ చేసే విధానం, సో బయట రివ్యూలు ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళకి వాళ్ళే లైవ్లో రివ్యూ చేయడం నిజంగా బ్యూటిఫుల్ ఉందన్నారు. కుదిరితే హాట్‌స్టార్‌లోనే చూసే వాళ్ళకి జస్ట్ హ్యావ్ ఏ గ్లిమ్స్ ఆన్ తమిళ్ మీద ఒకసారి చూడండి. ఈ సీజన్ ఏం చేస్తున్నారు విజయ్ సేతుపతి అని, అంటే హోస్టింగ్ పర్స్పెక్టివ్లో అండ్ ఆ ఆర్టిస్ట్ అండ్ కంటెస్టెంట్ పర్స్పెక్టివ్. సో కట్ చేస్తే ఇళ్ళకి వచ్చిన వాళ్ళందరూ పాపం ఒక ప్రేరణ హస్బెండే రాలేకపోయాడు శ్రీబాధ, తన బదులు ఫోటో పంపిస్తే పాపం దాన్ని కూడా మన వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన వాళ్ళందరూ అవినాష్ ఎంటర్టైన్మెంట్ అంటే తేజ అని బాగా పొగిడారు. అన్నిటికన్నా ఫన్నీ వేలు ఏం నడిచిందంటే రోహిణి ఇప్పుడు గౌతమ్ లాంటి వాళ్ళ బ్రదర్ వస్తే బావగారని వాళ్ళకి రిచటం, అదేవిధంగా మన విష్ణుప్రియ వాళ్ళ నాన్న వస్తే కొద్దిగా పృథ్వీ గురించి ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వటం. కానీ అదే పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు విష్ణుప్రియ గురించి కొంత ఓకే నోడ్లో వెళ్ళటం. సో ఇలాంటివి ఏదో బాగానే నడిచినాయి. కానీ చాలామంది చెప్పింది ఏంటంటే ఎవడు ఇండివిజువల్గా ఏం ఆడలేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవుతున్నారు. ఇప్పటి నుంచైనా నువ్వు వాడు. నబీల్కి వాళ్ళ మదర్ అదే చెప్పింది, నిఖిల్కి అదే చెప్పింది, గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా వాళ్ళు ట్రిగర్ చేస్తారు, నువ్వు బాగా ఆడు. సో ముఖ్యంగా విష్ణుప్రియ వాళ్ళ నాన్న అయితే అసలు నువ్వు ఏదో గేమ్ ఆడటానికి వచ్చినట్లేదు అనే టైప్లో, అంటే నువ్వు ఇన్నాళ్ళుంటావు నేనే ఆశ్చర్యపడ్డా గర్వపడుతున్న టైప్లో పృథ్వీ వాళ్ళ అమ్మాయి అంటుంది. అంత దరిద్రం కొట్టు గేమ్ పడితే పృథ్వీకే నచ్చినటువంటి మొత్తం నువ్వు అగ్రెషన్ ఆడుతున్నావు, సోలోగా లేవు, ఒక సైడ్ ఉన్నావు, చూసి ఆడు, క్లారిటీగా ఆడు అనేటటువంటిది వాళ్ళ మదర్ యొక్క మేజర్ రిక్వెస్ట్ అనమాట. సో ఇట్లా ఇల్లు వాళ్ళందరూ వచ్చినాయి. సో ఇవాళ ఫ్రైడే తేజ వాళ్ళ పేరెంట్స్ వస్తారా రారా అనేది ఒక పెద్ద ట్విస్ట్ మనం అందరం మాట్లాడుకోవాలి. వామ్మో అసలు బట్టలు చింపుకోవాలి. సో ఈ సో కాల్డ్ టీఆర్పీలు సాటర్డే సండే ఏమవుతున్నాయి, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి ఆ రివ్యూ కోసం మరీ వారంలో బిగ్ బాస్ అంటే ఎట్లనో కంటెంట్ ఇవ్వట్లేదు, 5 రోజులు ఒకటే సోది. ఈ 5 రోజుల ఇన్ఫర్మేషన్ని కనీసం 5 నిమిషాలన్నా చెప్పుకోవాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. వీకెండ్ ఏమన్నా ఉంటే ఓ 3-4 నిమిషాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ PVR. కీప్ లవింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.